హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్. అండ్ ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తారండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. పనికిరాని అనే వస్తువుల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ టిప్స్ తోటి మన టైంని మన శ్రమని ఎలా సేవ్ చేసుకోవాలి అనే టిప్స్ తోటి వచ్చేసాను. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి బ్రష్, బట్టలు ఉతుకునే బ్రష్ ఉంటుంది కదా, ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి బ్రెజిల్స్ అనేవి. దానిలో మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ని జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలండి. మనం ఎక్కువ దారం కట్టాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని దేనికి యూజ్ చేస్తాం అనుకున్నాను, ది బెస్ట్ యూస్ఫుల్ టిప్స్ కోసం అండి. దానిపైన కొంచెం అంటే కొంచెం లిక్విడ్ వేసేసేయండి. స్టవ్ బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదా, మన చెయ్యి పెట్టకుండానే సూపర్బ్గా క్లీన్ అయిపోతాయండి. మనం ఏ మాత్రం కూడా చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. ఆ స్టీల్ స్క్రబ్బర్ కాబట్టి ఈజీగా అయితే ఏమైనా మరకలు మచ్చలు ఉంటే ఈజీగా పోతే గ్యాస్ స్టవ్ని కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి టైం వేస్ట్ కాకుండా సింపుల్గా మన టైంని మన శ్రమని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, ఇలాంటి చిన్న ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఒక చిన్ని బాక్స్లో పెట్టేసుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి. ఎందుకు అనుకుంటున్నారా, చెప్తానండి. ఈ రోజుల్లో ఎండాకాలం అని బయటికి వెళ్తున్నాం కానీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. అలాంటప్పుడు మన ఫోన్లు అనేవి తడిచిపోతూ ఉంటాయి కదా, ఎంత హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళి. అలాంటప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, వర్షం పడినా కానివ్వండి, సడన్గా అది ఎక్కువ క్యారీ చేయడానికి చిన్నదే కాబట్టి బాక్స్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పూలకుండిని డైరెక్ట్గా టైల్స్ పైన పెట్టేసాము అనుకోండి, టైల్స్ పైన ఇలా మట్టి పడుతూ ఉంటుంది. అలా మట్టి పడకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ ఏమన్నా క్యాప్స్ ఉన్నాయి అనుకోండి, బిర్యానీ బాక్స్ లేదు దేనికైనా వచ్చి పెట్టేసుకోండి. లేదు ఇలాంటి ప్లాస్టిక్ మీకు ఇష్టం లేదు అనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి స్టీల్ది అయితే ఉంటుంది కదండి స్టాండ్, మనకి ఈ స్టాండ్ పైన పెట్టేసండి. కింద కూడా ఎక్కడ మట్టి కూడా అంటనే అంటదో, అని చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్ కూడా నచ్చితే కనుక యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలకు షూస్ కొంటూ ఉంటాం కదండి. పిల్లలకి ఎగ్జాక్ట్ సైజ్ అయితే మనం కొనగా కొంచెం పెద్ద సైజు కొంటూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళకి లూజ్ అయిపోతుంది, వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. సో ఏదైనా పాత సాక్స్ ఉంటుంది, సాక్స్ని వెనక కానివ్వండి లేదంటే ముందు, వాళ్ళకి కంఫర్ట్ని బట్టండి వెనకాల పెట్టుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం ముందు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏది కంఫర్ట్గా అనిపిస్తే అక్కడ ఈ సాక్స్ పెట్టేసిన వాళ్ళకి లూజ్ అనేది ఉండదు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకుండా మన సబ్స్క్రైబర్స్ అంతా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, వాటర్ బాటిల్స్ మనం తాగుతూ ఉంటాం, వాటర్ బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదండి, అది అవసరం లేదు అని వాటి క్యాప్స్ని కూడా ఈరోజు అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి. వాటర్ బాటిల్స్ కూడా చాలా రీయూజ్ టిప్స్ ఉన్నాయండి మన ఛానల్లో. ఒకసారి ఇదే కాదు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్యాప్స్ని దేనికి యూజ్ చేద్దామని చూద్దాం. మిక్సీ మనం అటు ఇటు మూవ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సౌండ్ కూడా గరా సౌండ్ వస్తూ ఉంటుంది. అలా గరా సౌండ్ రాకుండా ఉండాలండి, ఈ క్యాప్స్ని పెట్టేసేసి గ్లూ పెట్టి అంటించేసేయండి. ఫెవిస్టిక్ కానీ గ్లూ పెట్టి అంటించేసేయండి. మనకి ఈజీగా జరగడానికి, అటు ఇటు జరుపుకోవడానికి ఆ సౌండ్ అనేది రాకుండా కూడా ఉంటుందండి. అసలు ఈజీగా మనం అటు ఇటు జరుపుకోవచ్చు. మీరు ఒకసారి చూపిస్తున్నాను చూడండి, నేను గ్లూ పెట్టి అంటించేసేసాను. మీకు కూడా గ్లూ కానీ ఫెవిస్టిక్ పెట్టి అంటించండి, మనకు సూపర్గా యూస్ఫుల్గా ఉంటుంది అండి. న్యూ ట్రెండ్, ఇది పాత మిక్సీలు కాబట్టి ఇప్పుడు వచ్చే మిక్సీలకి అన్ని వీల్స్ వచ్చేస్తున్నాయి కదండి, కానీ మనం కూడా ట్రెండీగా అయిపోదాం ఈ టిప్ని ట్రై చేసి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఆలులు అయితే ఉరికి పాడైపోతూ ఉంటాయి, అలాగే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా మొలకల రాకుండా ఉండాలి, అని త్వరగా పాడవకుండా ఉండాలండి. ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. దీన్ని మ్యాక్సిమం పెద్దలపాయల దగ్గర అసలు పెట్టొద్దండి. పెద్దలపాయల దగ్గర పెట్టామని కూడా త్వరగా పాడైపోతూ ఉంటాయి, మొలకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. బయట ఎండలో మ్యాక్సిమం గాలి తగిలేలాగా పెట్టేసేయండి. బాల్కనీస్లో అలాగా గాలి తగిలేలా పెట్టారు అనుకోండి, త్వరగా అయితే పాడైపోవు. అలానే లేదు అంత గాలి లేకుండా ఉంది అన్నప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ని ఇలా కట్ చేసేసి వేసేసేయండి. అది ఎక్కువ తడి లేకుండా ఉంటుంది కదా, న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది, త్వరగా అయితే పాడవకుండా ఉంటాయి. వీటి కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి, మీకు ఏది బాగా యూస్ఫుల్గా అనిపించిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం స్వీట్ చేసుకునేటప్పుడు యాలకులు దంచుకుంటూ ఉంటాం కదా, పొంగల్లో కానీ పాయసంలో కానివ్వండి. అలాంటప్పుడు పౌడర్ని వేస్తూ ఉంటాం, పైన తొక్కలు అనేవి తీసి పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా వాటిని టీ పౌడర్లో కనుక వేస్తే టీ పౌడర్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం టీ కాచుకునేటప్పుడు కూడా సూపర్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. మీకు నచ్చితే కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
నా ఫర్దర్ నోటిఫికేషన్ పక్కనే వాళ్ళ బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు మీరందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.